బాలు వాళ్ళు అందరూ ఇంట్లో చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ప్రభావతి మాత్రం బెడ్రూమ్స్ని శృతి వాళ్లకు, రోహిణి వాళ్లకు చూపిస్తుంది. ఇక బాలు వాళ్ళని అవమానిస్తూ హాల్లో పడుకోమని ప్రభావతి చెప్తుంది. బాలు, మీనా వాళ్ళకి రూమ్ లేకపోవడంతో మేము అడ్జస్ట్ అవుతాంలే అని బాలు చెప్తాడు. ఇక నానమ్మ, మీకేం కర్మరా, నా రూమ్లో ఉండండి అని అంటుంది. ఇక ప్రభావతికి, నువ్వు మాత్రం చాప మీదనే పడుకోవాలి అని బాలు నానమ్మ అంటే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. సత్యం నవ్వుతూ ప్రభావతిని చూస్తాడు. నీకు నవార మంచం ఇస్తాను లేరా అని సత్యంతో తన తల్లి అంటుంది. ఇక ప్రభావతి సత్యాన్ని చూస్తూ ఏడుపు ముఖం పెట్టుకుంటుంది. కట్ చేస్తే మార్చి 31 ప్రోమోలో మీనా రూమ్లో కబోర్డ్లో బట్టలు సర్దుతూ ఉంటే బాలు అక్కడే ఉండి, మీనా, నాకెందుకో ఈ పార్లరమ్మని చూస్తే తేడాగా అనిపిస్తుంది అని బాలు అంటూ ఉండగా, అవునా అని మీనా అంటుంది. ఎందుకో టెన్షన్ పడుతుంది. చాటుగా వెళ్ళి ఎవరికో ఫోన్ చేస్తుంది. ఏదేదో దాచిపెడుతుంది. అదేంటో కనుక్కోవాలి అని బాలు అంటే, మీకు అందరి మీద అనుమానాలే అని మీనా బాలుతో చెప్తుంది. నేను మాట్లాడేది వేరు. పెళ్ళి అయినప్పటి నుంచి వాళ్ళ పుట్టింటి నుంచి ఒక్కరు కూడంటే ఒక్కరు రాలేరు. ఇప్పుడెందుకా మలేషియా మామగాడు మన ఇంటికి రాకుండా ఈ పల్లెటూరు ఎందుకు వస్తున్నాడు అని బాలు అంటే మీనా కూడా ఆలోచిస్తూ ఉంటుంది. చెప్తా, ఆ మలేషియా మామని రానివ్వు, వాడిని పట్టుకొని ఈ పార్లర్ అమ్మ సంగతేంటో తేలుస్తా, అన్నీ బయటకు తీస్తా అని బాలు మీనాతో చెప్తాడు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.